ఇక్కడ ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు, ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడైతే రాజ్యసభ నుంచి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు 0.2. అదైతే ఒక రేంజ్లో అయితే అవుతుంది. ప్రభాస్ గారిని ఒక రేంజ్లో చూపించారు మారుతి గారు. కొన్ని చూస్తుంటే ఆ ట్రైలర్లో ఒక హైలైట్గా అయితే ప్రభాస్ గారిని ఒకరికి ఈ కొత్తగా సంక్రాంతికి అయితే పరిచయం చేయబోతున్నారని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు. మారుతి గారు ఒక ఫన్నీ రోల్తో అయితే ఉంది. మనకి ఇంతకుముందు కూడా చాలా మూవీస్ గారిది, ఇప్పుడైతే కొత్తగా అయితే ట్రై చేస్తున్నారని చెప్పేసి మనకైతే అనిపిస్తుంది. దీంట్లో చూస్తుంటే వాళ్ళ తాతయ్య గారే ఒక ఆత్మ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తాతయ్య ఉన్నట్టు మా ప్రభాస్ గారిని కనపడుతూ ఒక టార్చర్ అయితే చేయడం కూడా ఫన్నీగా అయితే మనకైతే అనిపించింది. ట్రైలర్లో ఒక రేంజ్లో అయితే ఉంది ట్రైలర్. కొన్ని సీన్స్ చూస్తుంటే హైలైట్గా ఉంది. లాస్ట్లో కొన్ని సీన్స్ ఇలా అయితే వస్తుంది, ప్రభాస్ గారిని ఇలా పట్టుకొని ఇలా తిప్పి ఇలా వేయడం కూడా నాకు కొత్తగా అయితే అనిపించింది. మీకైతే ఎలా అనిపించిందో ట్రైలర్ని చూస్తుంటే కామెంట్ అయితే చేసేయండి. సంక్రాంతికి అయితే మనకి కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి, చిరంజీవి గారిది, ఇంకా ప్రభాస్ గారిది, ఇంకా కొంతమంది మూవీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి నిజంగానే సంక్రాంతి అయితే అనిపిస్తుంది. భోగికి అయితే ఒక మూవీ ఉంది నిన్నైతే ప్రభు కూడా వదిలేరు, అదైతే ఒక రేంజ్లో అయితే ఉంది. మనం అయితే వెయిట్ చేద్దాం సంక్రాంతికి అయితే. నిజంగానే సంక్రాంతి ఉంటుంది నాకు తెలిసి. మంచి మూవీస్తో ఒక ప్రభాస్ గారిది, ఒక మన ఎవరిది చిరంజీవి గారిది, ఇంకొంతమంది పెద్ద హీరోస్ అయితే ఇంకా మూవీస్ అయితే ఉన్నాయి. సంక్రాంతికి వెయిట్ చేద్దాం ఈ సంక్రాంతి కోసం. ఈ ట్రైలర్ ఎలా ఉందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.